అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే మనం ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్తో అయితే మీ ముందుకు రాబోతున్నామండి. అది ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మనకు పూర్తి సబ్జెక్ట్ అనేది అర్థం కాదు, కాబట్టి మనం వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే మొదటగా ఒక లైక్ అయితే చేయండి. మనం ఈ వీడియోలో ఆగస్టు 1వ తారీఖున మన డిపార్ట్మెంట్ వారు బాల సంజీవని యాప్లో ఓబీలు సబ్మిట్ చేయమని చెప్పేసి మనకు కొత్తగా స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగిందండి. 1వ తారీఖు చేసిన వారు లేదా ఆ రోజు చేయని వారు కూడా కొందరు అయితే ఉన్నారు. మనం ఈ వీడియోలో అయితే ఎవరైతే ఓబీలు తప్పు చేసిన వారు సరి చేసుకోవడం ఎలా, అలాగే 1వ తారీఖు ఓబీ ఎంటర్ చేయని వాళ్ళకైతే యాప్లో అయితే ఓబీ స్క్రీన్ అయితే ఫ్రీజ్ అయ్యిందనమాట. అంటే మనకు ఓపెన్ అయితే అవ్వడం లేదు. అలాగే మనము వాటిని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, అలాగే తప్పుపోయినటువంటి ఓబీస్ని ఏవి మనము సరి చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ కమోడిటీస్ కదండి. మనకు డిపార్ట్మెంట్ వారు ఆగస్టు 1వ తారీఖు వరకు మాత్రమే మనకు ఓబీ కమోడిటీస్ ఎంటర్ చేయడానికి అయితే అవకాశం కల్పించారు. కాబట్టి చాలామంది టీచర్స్ అయితే చేశారు, కొందరు అయితే మిస్ చేశారు చేయకోకుండా ఓబీ బ్యాలెన్స్. అటువంటి వారికి ఈరోజు 2వ తారీఖు కదా, ఈ 2వ తారీఖు ఓపెన్ చేస్తే మనము ఇక్కడ ఓబీ బ్యాలెన్స్ కమోడిటీస్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమో ఇచ్చాడంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఫ్రీజ్డ్, ప్లీజ్ సబ్మిట్ ఇన్ వెబ్ స్క్రీన్ అని చెప్పి ఇచ్చాడు. ఇది ఈ విధంగా వస్తుంది. మేము ఓబీ సబ్మిట్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి టీచర్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో వెబ్ స్క్రీన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా చేసుకోవాలనేది అంగన్వాడీ టీచర్స్కి అయితే అర్థం కాలేదండి. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే అంగన్వాడీ టీచరు ఎవరైతే చేయలేదో వారందరూ కూడా మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి అయితే తెలియపరచాలి. ఓబీ స్క్రీన్ అయితే ఆగస్టు 1వ తారీఖు మేము పూర్తి చేయలేకపోయామని చెప్పేసి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మీరు జూలై 31వ తారీఖు క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే ఏదైతే ఉందో అదన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా రిసీట్స్ మనం ఆల్రెడీ ఎగ్జామ్ చేసి ఉండింటే కలిపి మనం ఓబీ ఎంత ఉందనేది మనం చెప్పాలి. 31వ తారీఖు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెప్పాలి. ఒకవేళ మనం రిసీట్స్ అనేటి చేయకుండా ఉంటే ఆ రిసీట్స్ తర్వాత చేసుకోవచ్చు. ఆ ఎగ్స్ని అయితే మనము ఓబీలో కలపకూడదు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత మాత్రమే మనము మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి తెలియజేయాలి. మనము ఇప్పుడు ఏమేమి మన సెక్టార్ సూపర్వైజర్ గారికి మన యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ మరియు అలాగే 1వ తారీఖు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమనేది మనము మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి అయితే తెలియపరచాలి. అది ఎక్కడ చేస్తారనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ ఏ విధంగా ఓబీ అనేది సబ్మిట్ చేయాలనేది కూడా సెక్టార్ సూపర్వైజర్స్ కూడా అవసరం, కాబట్టి ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. మొదటగా ఇక్కడైతే ఈ యాప్లో అయితే ఓబీ స్క్రీన్ అనేది మనము ఎంటర్ చేసేదానికైతే కాదండి. మొదటగా మనం ఏం చేయాలంటే మనము బాల సంజీవని డాష్బోర్డ్లో సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ లేకైతే చేసుకోవచ్చు. మొదటగా మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ లేకి వెళ్దామండి. మొదటగా బాల సంజీవని డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేయాలండి. ఇది వచ్చేసి మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ గారి లాగిన్. ఇక్కడ మొదటగా రైట్ కార్నర్ ఉన్నటువంటి లాగిన్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు యూజర్ నేమ్లో వచ్చేసి మీ యొక్క సెక్టార్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి సెక్టార్ సూపర్వైజర్ గారు. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చన్ అయితే ఎంటర్ చేయాలండి. మనం ఇప్పుడు క్యాప్చన్ అయితే ఎంటర్ చేయబోతున్నాం. ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అనేది టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకైతే చూడండి స్క్రీన్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి యారో మార్క్స్ ఉన్నాయి కదా అండి, లెఫ్ట్ సైడు ఆ యారో మార్క్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనం ఎక్కడ చేయాలా ఓబీస్ అనేది మనం చూద్దాం. ఆ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 4 అయితే వస్తాయండి. వచ్చిన తర్వాత మనకు మూడోది అయినటువంటి రిజిస్ట్రేషన్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చివరిలో ఉన్నటువంటి మనకు రిజిస్ట్రేషన్లో చివరి ఉంది కదా, మీకు జూమ్ చేసి చూపిస్తానండి కొంచెం అక్షరాలు పెద్దవి కనిపించడానికి. ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ పిఎస్సి అటెండెన్స్ అని చెప్పింది కదా, ఎడిట్ స్క్రీన్ అని అక్కడ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మొదటగా ఏం చేయాలి, మనం ఓపెనింగ్ బ్యాలెన్స్లు అనేది చేయాలి. కాబట్టి మొదటగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద
సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి మనం ఒక సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎవరైతే తప్పు చేశారో లేదా ఓబీలు ఎవరైతే వేయలేదో వాళ్ళది సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క 10 రకాలైనటువంటి కమ్యూనిటీస్ అనేది ఇక్కడ ఉంటాయి. మనం ఎవరైతే 1వ తారీఖు ఓబీలు వేయలేదో అదైతే ఆ లాగిన్ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత చూడండి, మొదటగా ఫోర్టిఫైడ్ రైస్ అయితే ఫోర్టిఫైడ్ రైస్ కేజీస్లో అయితే ఎంటర్ చేయాలి కదండి. ఆ సెక్టార్ సూపర్వైజర్ గారే ఈ యొక్క అంగన్వాడీ టీచర్తో డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 10 కేజీల 250 గ్రాములు రైస్ అయితే ఉంది. మనము వర్కర్తో చెప్పించుకొని మనము ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ మీద మనము టచ్ చేయాలి. సబ్మిట్ అయితే చేయాలండి. ఇక్కడ చూడండి, సబ్మిట్ చేసినాము. సబ్మిట్ చేస్తేనే 1వ తారీఖు 10.25 అనేది వచ్చింది. తర్వాత వచ్చేసి 3 కేజీస్ రైస్ ఇన్ అనేది మనం ఎంటర్ చేయాలి. చూడండి, 1వ తారీఖుకి సంబంధించినటువంటి ఓబీనే చేస్తామంటే మనకు జూలై 31వ తారీఖు క్లోజింగ్ ఏదైతే ఉందో అది 1వ తారీఖు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి మనకు 3 కేజీస్ అయితే లేవని చెప్పేసి 0 పెట్టి సబ్మిట్ చేసాము. తర్వాత వచ్చేసి చూడండి, 0 అయితే తీసుకుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ దాల్ వచ్చేసి THR దాలు గెట్ డేటా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. 1వ తారీఖుకి అయితే 0నే ఉందంట ఆ సెంటర్లో. నేనైతే 0నే ఎంటర్ చేశాను. ఇదైతే వర్కర్ నుంచి మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు PSC దాల్ అంటే ప్రీ స్కూల్ దాల్ ఎంత ఉందనేది ఎంటర్ చేయాలి. గెట్ డేటా ఉంది కదండి, మనము ఆ గెట్ డేటా మీద అయితే టచ్ చేద్దాం. గెట్ డేటా మీద టచ్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. PSC అంటే ప్రీ స్కూల్కి 1 కేజీ దాల్ ఎంత ఉందనేది ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి 3.235 ఉందని చెప్పి ఇచ్చారు. 3 కేజీస్ మనం సబ్మిట్ అయితే చేసాము. తర్వాత వచ్చేసి తీసుకుని చూడండి, ఆయిల్ వచ్చేసి లీటర్స్లో మనం లీటర్స్లలోనే చేయాలి చెప్పాము మనం ఇంతకుముందు వీడియోలో కూడా. ఇక్కడ చూడండి, వీరికైతే 1 లీటర్ ఆయిల్ 0 అనమాట. సో 0ని అయితే ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసి ఆయిల్ 500 ml హాఫ్ లీటర్ ఆయిల్ ఎన్ని ఉన్నాయనేది వారితో తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ మనము 500 ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి 500 ml ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎంటర్ చేసాము. చూడండి, 7 ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పారు. ఆ 7 అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. అక్కడికి 500 ml కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ కమోడిటీ మనం తీసుకుందామండి. తర్వాత వచ్చేసి ఎగ్స్ అయితే ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎంటర్ చేద్దాం. 137 ఎంటర్ చేసాము. ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఎగ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1వ తారీఖు. తర్వాత మిల్క్ అండి, మనం మిల్క్ కూడా గెట్ డేటా కొడితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మిల్క్ వీరికి 0 ఉన్నాయి, 9.100 ఉన్నాయి. ఆ 9.10 ఎంటర్ చేశాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ అయితే మీ సెక్టార్ సూపర్వైజర్ గారికి ఇవ్వాలి. అలాగే బాలామృతం ఎన్ని అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు 1వ తారీఖు సబ్మిట్ చేయకపోవడం వలన సెక్టార్ సూపర్వైజర్ గారు చేయాల్సిన పరిస్థితి. అందుకోసం అనేది ఎప్పటికప్పుడు మనం అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి బిఎస్ కిట్ ఇక్కడ వచ్చేసి మనకు 0నే ఉన్నాయి. ఆ 0నే మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగానే ఏ కమోడిటీస్ అయితే తప్పు ఉంటాయో ఆ కమోడిటీస్ని కూడా మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఓబీస్ ఎవరైతే చేయలేదో వారికి ఆ రోజు అటెండెన్స్ వేయలేదు కాబట్టి 1వ తారీఖు ఆ అటెండెన్స్ కూడా మనము సూపర్వైజర్ లాగిన్లోనే చేయాలి. అక్కడ స్క్రీన్ టైప్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత మనకు నెక్స్ట్ ఏముంది, పిఎస్ అటెండెన్స్ ఉందని కదండి, ఆ అటెండెన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 1వ తారీఖు ఈ అంగన్వాడీ టీచరు ఓబీ వేయకపోవడం వల్ల సబ్మిట్ చేయలేకపోయింది కాబట్టి మనం అటెండెన్స్ అనేది కూడా వేయాలి. ఎందుకంటే అక్కడ ఖర్చు అనేది చూపించుకోవాలి కాబట్టి 1వ తారీఖు. ఇక్కడ మనం ఆగస్టు 1వ తారీఖును సెలెక్ట్ చేసుకోవాలి డేట్ని. చూడండి, ఇక్కడ కొద్దిగా బఫర్ అవుతుంది, మనకి ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆగస్టు 1వ తారీఖు వీళ్ళు ఓబీ వేయకపోవడం వలన అటెండెన్స్ ఓపెన్ కాదు కాబట్టి మనం 1వ తారీఖు అటెండెన్స్ ఎవరెవరు వచ్చారనేది మనము వేసుకోవాల్సిందనమాట. సో ఇది సెక్టార్ సూపర్వైజర్ గారే వారి యొక్క లాగిన్లో పిఎస్ అటెండెన్స్ను సబ్మిట్ చేయాలి. అది వర్కర్ లాగిన్లో చేయలేరు, ఎందుకంటే 1వ తారీఖు కంప్లీట్ అయింది కాబట్టి మనం బ్యాక్ డేస్లోకి వెళ్ళలేం కాబట్టి.
చూడండి ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో విల్లింగ్ వాళ్ళందరూ కూడా లిస్ట్లోకి రావడం జరిగింది. సో వారికి మనం 1వ తారీఖు ఖర్చు చూపించాలి కాబట్టి, మనం అన్నం పెట్టింటాం కాబట్టి, సెంటర్లో ఫుడ్ ఇచ్చింటాం కాబట్టి, సో ఈ సెంటర్కి సంబంధించి 2 ప్రీ స్కూల్ పిల్లలు అయితే అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయ్యారు కాబట్టి ఆ 2 ఎవరెవరైతే వచ్చారో వారి పేర్లు కనుక్కొని మనము అక్కడ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద అయితే మనం టచ్ చేయాలి. ఎంతమంది వచ్చింటే ఆ పేర్లన్నీ కూడా సెక్టార్ సూపర్వైజర్ తీసుకొని మనము సబ్మిట్ చేయాలి. చూడండి ఇక్కడ అటెండెన్స్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. ఎందుకంటే ఓబీలు వేసిన తర్వాత మనం ఖర్చు చూపించుకోవాలంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా వేయాలి. చూడండి మనం సబ్మిట్ చేసేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ మనము ఖర్చు అయిందా లేదా అనేది, మనం ప్రీ స్కూల్ అటెండెన్స్ ఇద్దరికి ఖర్చు అయిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్లలోకి వెళ్ళొచ్చు. ఇది మీకు అవగాహన కోసం చెప్తున్నాను. చూడండి ఫోర్టిఫైడ్ రైస్ మనకు ముందు ఎంత ఉన్నాయి, తర్వాత ఎంత 1వ తారీఖు చూడండి మనకు 10.25 kgs ఉన్నాయి కదా. సో మనము ఇద్దరికి అటెండెన్స్ ఇచ్చాం కాబట్టి 10.1 2వ తారీఖు ఖర్చుకు నిల్వ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆ విధంగా ఉందని చెప్పేసి రావడం జరిగింది. మనకు ఏ రోజు ఎంత ఉన్నాయి ఖర్చు అయిందనేది కూడా మొత్తం కూడా డీటెయిల్స్ సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో రావడం జరుగుతుంది. తర్వాత చూద్దామండి 3 kgs రైస్. మనకు 3 kgs రైస్ మనం 0 పెట్టాం కాబట్టి బహుశా ఇక్కడికి రాకపోవచ్చు. అదో చూడండి మనకు 0. తర్వాత చూడండి ఇంకొకటి ప్రీ స్కూల్ దాలు ఇద్దరికి అటెండెన్స్ చేసాం కాబట్టి ఖర్చు అయింది. మనకు 3.235 ఇక్కడ 3.205 అనేది ఉంది. ఇక్కడ ఇద్దరికి కూడా ఖర్చు అనేది తీసుకుంది. చూడండి ఇక్కడ తీసుకుంది. తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం కమోడిటీ ఎగ్స్. చూడండి మనము ఎగ్స్ ఇద్దరికి ఇచ్చాం కాబట్టి 2 ఖర్చు అయి ఉండాలి మనకు ఇద్దరు పిల్లలకి. చూడండి 137 ఉండేవి, మనం అటెండెన్స్ సబ్మిట్ చేసాం కాబట్టి 135 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకు 2 ఎగ్స్ అనేది ఖర్చు కన్జంప్షన్ అయితే అయ్యింది. సో ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్లో చేసుకోవచ్చు. అసలు వేయని వాళ్ళు లేదా ఏదో ఒకటి తప్పు వేసిన వాళ్ళు కూడా ఈ విధంగా మీ సెక్టార్ సూపర్వైజర్ గారితో సరి చేయించుకోవాలి. తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ పిఎస్సి అటెండెన్స్ ఎడిట్ స్క్రీను. మనం ఇంతవరకు సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో మనం ఓబీలు అయితే సబ్మిట్ చేశాము. ఇంతకుముందు మనకు ఓబీలు సబ్మిట్ చేయకముందు ఈ విధంగా అయితే వచ్చేది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఫ్రీజ్డ్ ప్లీజ్ సబ్మిట్ ఇన్ వెబ్ స్క్రీన్ అని చెప్పి వచ్చింది కదండి. మనం వెబ్ స్క్రీన్లో సూపర్వైజర్స్ వెబ్ స్క్రీన్లో లాగిన్లో మనం అయితే సబ్మిట్ చేశాము. చేసిన తర్వాత మనం యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం యాప్లోకి అయితే లాగిన్ అవుదామండి. చూద్దాం ఓబీలు ఏ విధంగా వచ్చాయనేది. మొదటగా మనం లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఓబీ బ్యాలెన్స్ కమోడిటీస్ అని ఉంది కదా, అక్కడైతే మనం టచ్ చేద్దాం. చూడండి టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చింది. మనకు ఇంతకుముందు మనకు ఫ్రీజ్ అయిందని చెప్పి వచ్చింది. ఇప్పుడు చూడండి మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో మనం ఎడిట్ చేసాం కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ కూడా మనకు డైరెక్ట్గా అంగన్వాడీ టీచర్ వారి యొక్క బిఎస్ యాప్కి అయితే రావడం జరిగిందండి. ఈ విధంగా ఎవరైతే ఆగస్టు 1వ తారీఖు ఓబీ ఎవరైతే చేయలేదో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరూ కూడా మీరు మీ సెక్టార్ సూపర్వైజర్ గారికి ఇప్పుడు చూయించినటువంటి ఆ ఆర్డర్లో మీరు రాసి పెట్టడం లేదా చెప్తే సెక్టార్ సూపర్వైజర్ మేడము వాటిని వారి యొక్క లాగిన్లో సబ్మిట్ చేస్తారు. ఈ విధంగా మనం ఓబీ బ్యాలెన్స్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి మనకు ఈ యొక్క వీడియోలో ఓబీ బ్యాలెన్స్ సబ్మిట్ చేయకపోతే ఏ విధంగా సబ్మిట్ చేయాలనే దాని గురించి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. అలాగే వీడియో ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.